ఆకాశమే ఆకాశమే అమ్మ ప్రేమలే నీకోసమే నీకోసమే కరిగిపోయేలే ఆవ్యధే నీకదై వేడుకే పంచగా తీరమే తెలియని నావల తాగగా ఆరారు కాలాలు వర్ధిల్లగా ఈ అమ్మకే అమ్మ నీవే నీవే నీవేగా ఓ సైన్యము ఆ కొమ్మ పూచేలా ఏదో తేవే పచ్చని చిగురేయగా ఈ అమ్మకే అమ్మ. నా కోసం కాకపోయినా నీకోసం మా అమ్మ కోసం రావాలి. ఈ ప్రపంచంలో నాలాంటి అభాగ్యురాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. వాళ్ళలో నేను ఒక్కదాన్ని. వదిలేరా. కాదమ్మా, ఈ ప్రపంచంలో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ నా ప్రపంచం మాత్రం నువ్వేనమ్మా. అది కాదురా. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. బెస్ట్ అవార్డ్స్ అన్ని నాకే వచ్చేలా చేశారు. ఐఎమ్ సో హ్యాపీ నౌ. నా చిట్టి తల్లి కోసం ఏమాత్రం చేయలేనా? నిజానికి అవార్డ్స్ అక్షయ్కి వెళ్లాల్సినవి లాస్ట్ మినిట్లో మేనేజ్ చేసి నీకు వచ్చేలా చేశాను. మీరిలా చేసుండకపోతే ఈరోజు మన ఇంట్లో పెద్ద యుద్ధమే జరిగేది. నా కోసం మా మంచి డాడీ ఏదైనా చేస్తారు. ఏదేమైనా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫంక్షన్లో ఆ జానకి అక్షయ్ ముఖాలు మాడిపోయాయి. అవార్డ్స్ గెలుచుకున్న అక్షయ అవి తన చేతికి రాక ఎంత బాధపడుతుందో అని మీరు ఆలోచించట్లేదా? ఆ అవసరం మనకి లేదురా. ఇంకా ఆ తల్లి కూతుళ్ళు ఆ మాత్రం అయినా బతుకుతున్నారంటే అది ఈయనగారు భిక్ష వేయడం వల్లే. నాకు చిరాకొచ్చిందంటే అసలు వాళ్ళకి తిండే లేకుండా చేస్తాను. ఆ అక్షయ్య నేను చదివే కాలేజ్లో చదవడం కూడా నాకు నచ్చట్లేదు డాడీ. అక్షయ చదువుకి మనం ఫీజు కట్టడం లేదు. తన టాలెంట్తో స్కాలర్షిప్ సంపాదించి చదువుకుంటోంది. మన ఇంట్లో జానకి పేరు అక్షయ్ పేరు ఏదో ఒక సందర్భంలో వినిపిస్తూనే ఉన్నాయి. మనం వాళ్ళని దూరం పెట్టినట్లేదు, పదే పదే గుర్తు చేసుకున్నట్టుంది. ఇలా చేస్తున్నది నీకోసమే. మళ్ళీ నీకు నీ మొదటి భార్య మీద ఎక్కడ ప్రేమ ముంచుకొస్తుందేమోనని మా భయం మాది. అలాంటి వాడినే అయితే జానకి ఉండగా నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను? నా ఆస్తి చూసి నా చేత ఈ మాట పదే పదే చెప్పించుకో. నీకు బాధ లేకపోయినా నేను కొనుక్కున్న మనిషి నాకెక్కడ దూరం అయిపోతాడో అని భయమేస్తుంది. అసలు తల్లి కూతుళ్లను
పూర్తిగా మీరెందుకు దూరం పెట్టలేకపోతున్నారు? సొసైటీలో పరువుగా బతుకుతున్న నేను అనవసరమైన డిస్టర్బెన్స్ తెచ్చుకోకూడదు. వాళ్ళ నుండి నువ్వు మమ్మీ. మన కోపం తగ్గించుకోవడానికి ఇదిగో అప్పుడప్పుడు నాకిలా గౌరవం దక్కడానికి వాళ్ళు కావాలి కదా. మీకందరికీ జానకి పెద్దమ్మ అక్షయ పేరు పలకడమే ఇష్టం ఉండదు. మరి అక్షయ్ పేరు మీద వచ్చిన అవార్డ్స్ మాత్రం ఇంట్లో ఎలా ఉంచుకుంటారో నాకు అర్థం కావట్లేదు. వీటి మీద దాని పేర్లున్నాయా? ఆఖరి నిమిషంలో అక్షయ్కి రావాల్సిన అవార్డ్స్ నీకొచ్చాయి. తన పేరు కాక నీదుంటుందా? కీర్తి, అమ్మా కీర్తి, కీర్తి ఆగమ్మా, కీర్తి, కీర్తి ఆగమ్మా, కీర్తి ఆగు, కీర్తి. అక్షయ రోడ్ కడ్డంగా ఏంటి? తప్పుకో. నేను అడ్డుగా వచ్చింది తప్పుకోవడానికి కాదు, మీరు కాలేజ్లో అడ్డంగా ప్రవర్తించిన తీరు గురించి నిలదీయడానికి. చాలా పొగరుగా మాట్లాడుతున్నావేంటి? నాది పొగరు కాదు, ఆవేదన. కాలేజ్లో నాకు రావాల్సిన అవార్డ్స్ మీ కూతురికి ఎందుకు ఇప్పించారు? అందుక ఈ హడావిడి. నాకు సమాధానం కావాలి. సమాధానం? అక్కడ ఆ ఫంక్షన్లో కావాలనే, నాకు గౌరవం దక్కాలనే నా కూతురికి అవార్డ్స్ ఇప్పించాను. చూసావుగా ఎంతమంది వచ్చిన అభినందనలతో ముంచెత్తారో. అదే నీకు అవార్డ్స్ ఇప్పించాననుకో, నాకేంటి లాభం చెప్పు? అయినా నీ గురించి ఎవరికి తెలుసు? ఈ ప్రపంచానికి నువ్వెవరో తెలుసా? మీరు నా మీద మా అమ్మ మీద చూపిస్తున్న అయిష్టానికి నిన్న స్టేజ్ మీద మీరే నా నాన్న అని గట్టిగా చెప్పాలన్నంత కోపం వచ్చింది నాకు. అందుకే నీకు ఆ అవకాశం లేకుండా చేశాను. మీకు భార్యగా ఉన్న మా అమ్మను గుట్టుగా బతికేటట్టు చేశారు. మీ కూతురుగా ఉన్న నన్ను
గుర్తింపు లేకుండా బతికేలా చేస్తున్నారు. మీలాంటి మనుషులు ఇంకా ఈ లోకంలో ఎక్కడైనా ఉంటారా అని నాకు డౌట్గా ఉంది. రోడ్డు మీద నిలబెట్టి ఈ పంచాయతీ ఏంటి? నా టైం చాలా విలువైనది అక్షయ. ఈ 5 నిమిషాలు మీకు అంత విలువైనవైతే మీకోసం మా అమ్మ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో విలువైన జీవితాన్ని వృధాగా దారపోసి బతుకుతుంది. దానికేం సమాధానం చెప్తారు? అందుకేగా మీ అమ్మకి నీకు నెల నెలా డబ్బులు పంపిస్తున్నాను. మా అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఇలానే చెప్పి చేసుకున్నారా? మా అమ్మ చాలా అమాయకురాలు, అంతకంటే కూడా చాలా మంచి మనసున్నది. అందుకే మీరిలా మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. మా అమ్మ స్థానంలో మరో ఆడదుండుంటే మీ సంగతి ఎప్పుడో తేల్చేది. జానకి అలా చేయలేదు కాబట్టే తను నా భార్యగా, నువ్వు నా కూతురుగా చాటుగా నేను చెప్పుకునే అవకాశం మీకు నేను కల్పించాను. లేకపోతే ఏం చేసేవారు? అక్షయ, ఇంతసేపు చాలా ఓపిగ్గా మాట్లాడినని లీనియన్స్గా తీసుకోకు. జాగ్రత్త. సరే, ఆఖరిగా ఒక మాట. మా అమ్మకు మీ భార్యగా ఎప్పుడు గుర్తింపిస్తారు? నిన్ను స్టేజ్ మీద పిలిచి అవార్డు ఇవ్వలేదని నన్ను ఆపి రోడ్డు మీద ఎంత గొడవ పెడతావా? తప్పో. చూడు జానకి, నీ కూతుర్ని కాస్త హద్దుల్లో ఉండమని చెప్పు. లేదంటే ఇప్పుడున్న బతుకు కూడా మీకు లేకుండా చేస్తాను. మేం బతకడం కోసం కాదు మీ వెంటిలా పడుతున్నది, గుర్తింపు కోసం. అది ఈ జన్మకు మీకు నేనివ్వను. ఇచ్చే పరిస్థితి వస్తుంది. అలా కలలకంటూ బతికేయండి. మిస్టర్ కృష్ణప్రసాద్, మీరు డబ్బు కాసపడి ఎంత దారుణంగా తయారయ్యారు. రూపాయి రూపం శాశ్వతంగా ఉండవు. మా అమ్మ లాంటి వాళ్ళు పంచే ప్రేమ 100 జన్మలు వెంటొస్తుంది. అది తెలుసుకునే రోజు మీకు తప్పకుండా వస్తుంది. ఎందుకమ్మా ఆయనతో గొడవ పెట్టుకుంటావు? నీకోసమేనమ్మా. నాకు తెలిసి నువ్వెప్పుడు ఏదీ కావాలని కోరుకున్నదే లేదు, ఆయన భార్యగా గుర్తింపు తప్ప. అది కూడా నువ్వు గట్టిగా అడిగింది కూడా లేదు. కానీ నీ మనసులో ఉన్న కోరికను తెలుసుకుని నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. నా గురించి ఆలోచించి నువ్వెక్కడ కష్టాలు పడతావో అని భయంగా ఉంది నాకు. నా ప్రయత్నంలో నిజాయితీ ఉంది, అందుకే చెప్తున్నాను. నేను అనుకున్నది సాధించే అవకాశం ఎక్కడో మొదలయ్యే ఉంటుంది.
శివ, వాడు దొరికాడా? దొరకడం కాదు, వాడి వీపు మీద కత్తివేటు పడింది. దెబ్బ కూలబడిపోయాడు. శబ్బాష్, నా అసలైన వారసుడివి నువ్వేరా? నీ అన్నయ్యలు కూడా వాణ్ణి పట్టుకోవడానికి వెళ్ళారు. రే ఫణి, దుర్గా, దుర్గా, ఫణి! వాడు దొరికాడా? దొరికాడు. చూపించండి నాన్న, వాడెక్కడున్నా ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నా దెబ్బకి వాడు ఈ పాటికే చచ్చుంటాడు. అవునా? ఏడివాడు? అదిగో ఆ చెట్టు దగ్గరే పడిపోయాడు. చూద్దాం పదండి. పదండి. రే, ఏడ్రా వాడు? వాడిక్కడే పడ్డాడు. నా కత్తి దెబ్బ చాలా బలంగా తగిలింది. బ్రతికే ఛాన్సే లేదు. రే, చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నాడేమో వెతకండి. వెళ్ళండి. ఏమైంది? కనిపించాడా వాడు? తప్పించుకున్నాడు. వాడు మన ఊరి పొలిమేర దాటి బయటికి పారిపోకూడదు. మన శివరాం కత్తివేటుకు వాడు బతికే ఛాన్సే లేదు నాన్న. మన ఊరి వాళ్ళు వాడికి సహాయం చేస్తే తప్ప. మన మాట కాదనే వాళ్ళు ఈ ఊళ్ళో ఎవరుంటారు? ఎక్కడో సిటీ నుండొచ్చి మన పొలాల్లో ఉన్న గ్రనైట్ని తరలించుకుపోవాలని చూస్తాడా వాడు? వాడు బతకూడదు నాన్న. ఆవేశపడకు శివ. వాణ్ణెట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. వాడు ఈ నీలకంఠం మాట కాదని గ్రానైట్ రాయి కోసం మన పొలాల్లోనే టెస్ట్ చేస్తాడా? మనం ఇలా మాట్లాడుతూ కూర్చుంటే వాడు పారిపోయే ఛాన్స్ ఉంది నాన్న. వాడి వీపు మీద కత్తివేటు చూసి కూడా వాడికి సాయం చేసే ధైర్యం మన ఊళ్ళో ఎవరో చేయరు. అవును, వాడికి చచ్చే పరిస్థితి తెచ్చింది మనమేనని అందరికీ అర్థమవుతుంది. వాడు పారిపోయాడని తెలిసి నా మనసు కోపంతో రగిలిపోతుంది. వాడు దొరికాక నేనే మన ఊరి రచ్చబండ దగ్గర ముక్కలు ముక్కలుగా నరుకుతాను. ఒకవేళ వాడికి ఎవరైనా సహాయం చేసి మన ఊరి నుంచి పారిపోయేటట్టు చేస్తే వాళ్ళని మన ఊరి నడిబొడ్డులో ఉరి తీస్తాను. వాళ్ళకదే సరైన శిక్ష నాన్న. పదండ్రా. వీళ్ళు అనుకున్నంత పని చేస్తారు. నీలకంఠం ఆఖరి కొడుకు శివరాం అందరికంటే కిరాతకుడు. ఇలాంటి వాడికి భారీగా వచ్చే అమ్మాయి పాపం ఎక్కడుందో. ఏమైందే? ఏంటలా ఉన్నావు? మా అమ్మ గుర్తొచ్చింది, అందుకే బాధగా ఉంది. నీలాంటి కూతురుండగా మీ అమ్మకేం బాధలుంటాయి? నా కథ నీకు పూర్తిగా తెలీదు. బయట ధైర్యంగా తిరిగే ఈ అక్షయ్ జీవితంలో రెండో వైపు ఓ విషాదం వెంటాడుతూ ఉంటుంది. నీలాంటి ఫ్రెండ్కి చెప్పుకుంటే కాస్తైనా గుండెల్లో బాధ దింపుకున్నట్టవుతుంది. ఎప్పుడైనా బయట మళ్ళీ నన్ను నాన్న అని పిలిస్తే ఈ నాన్న నీకెప్పటికీ కనిపించడు. ఇదే జరిగింది. సారీ అక్షయ. ఇట్స్ ఓకే. షిట్, నేను సబ్మిట్ చేయాల్సిన అసైన్మెంట్ పూర్తి చేయలేదు. అవునా?
మన డీన్ అసలే చండశాసనుడు. ఈ రోజు నీకు మన క్లాస్లో అందరి ముందు అవమానం తప్పదు. తెలుసు. అందుకే ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాను. నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది. అక్క, నీకేం కావాలి? నీతో ప్రేమగా ఇలా అక్క అని నాకు పిలిపించుకోవాలని ఉన్నా ఇప్పుడు నువ్వు నన్ను పిలిచిన పిలుపులో ప్రేమ కంటే కూడా అవసరం ఎక్కువ కనిపిస్తోంది. నువ్వింత తెలివైన దానివి కాబట్టే కాలేజ్ టాపర్ అయ్యావు. కారణం చెప్పలేదు. నేను ఈరోజు అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సింది చేయలేదు. నేను రెడీ చేసింది నీకు కావాలి, అంతేగా? నాకు నీలా గుర్తింపు లేకపోయినా నీలాంటి వాళ్ళ మనస్తత్వం గుర్తించే అనుభవం నాకుంది. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుతూ పెరిగాను కదా. నువ్వు మాట్లాడుతున్నది మన నాన్న గురించని నాకు అర్థమైంది. అందుకే స్ట్రైట్గా పాయింట్కొచ్చేస్తాను. మా డాడీ మీ ఇంటికి రావాలని మీ అమ్మ అశోకవనంలో సీత రాముడి రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటుంది అని నాకు తెలుసు. సారీ, మా నాన్న రాముడు కాదు. అంత గొప్ప వాళ్ళతో పోల్చొద్దు. ఓకే, మీ అమ్మ ఎదురు చూస్తున్నట్లుగా మా డాడీ మీ ఇంటికి రావడమే కాదు, మీ ఇంట్లో భోజనం చేసి మీ ఇంట్లో ఒక రోజు మొత్తం మీ అమ్మతో సరదాగా గడిపితే ఆవిడ ఎంత సంతోషపడుతుందో ఒకసారి ఆలోచించు. నీ దగ్గర అసైన్మెంట్ ప్రాజెక్ట్ ఊరికే తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు మీ అమ్మ కోరుకున్నట్లుగా మా డాడీని మీ ఇంటికి ఏదో ఒక రకంగా నచ్చ చెప్పి పంపిస్తాను.